శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి మూఢమిలు రెండు రకాలుగా ఏర్పడతాయి. ఒకటి గురుమూఢమి, ఇంకొకటి శుక్రమూఢమి. గురుమూఢమి అనగానే గురువు గారి యొక్క స్థితి రవి గ్రహంతో కలిసినప్పుడు గురుమూఢమి ఏర్పడుతుంది. అలాగే శుక్రగ్రహము రవి గారితో కలిసినప్పుడు శుక్రమూఢమి ఏర్పడుతుంది. ఏ విషయానికైనా గురుబలం అనేది చాలా చాలా అవసరం అవుతుంది. అలాగే గురువు చాలా శుభకరంగా ఉండవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే గురువు రవి గారితో ఉన్నప్పుడు అంత శుభకరమైనటువంటి పరిస్థితులు ఉండబోవు. గురువు గారికి బలం కూడా ఉండదు. ఆయన కూడా కొంత నిర్వీర్యం అయి ఉంటారు. అస్తంగత్వ దోషం అబ్బుతుంది. కాబట్టి ఈ రవి గారు గురువు గారితో కలుస్తున్నారు మిథున రాశిలో. మిథున రాశిలో ఉన్నటువంటి గురు సంచారము రవి గారి యొక్క ప్రభావం చేత కొంతవరకు బలాన్ని పోగొట్టుకుంటోంది. ఆ సమయంలో మనము శుభకార్యాల ప్రసక్తి చెయ్యము. ఇప్పుడు గురుబలం లేదండి, అలాగే మూఢమి ఉందండి, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? మూఢమి ఉంది అంటే గురువు గారు రవి గారితో కలిశారన్నమాట. అంటే రవి గారే వచ్చి గురువు గారితో కలిశారు. అందువల్ల గురువుకి బలం లేకపోవడం వల్ల శుభకార్యాలు చెయ్యరు. ఎటువంటి శుభకార్యాలు చేయరు? ముఖ్యంగా వివాహాలు, ఉపనయనాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో చేయరు. నెలవారీగా చేసేటటువంటి ఉంటాయి. అంటే గర్భిణీ స్త్రీలకి సీమంతాలు చేసేది, అలాగే పసిపిల్లలకి అన్నప్రాసన చేసేది, ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నామకరణం చేసుకునేది, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కానీ మనము ముహూర్తం పెట్టుకొని ఏదైనా శుభకార్యం తలపెడుతున్నాము అంటే అలాంటివి ఈ గురువు అస్తంగత్వ దోష కారణం చేత చేయకూడదన్నమాట. మరి ఆ కాలం ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఈ 2025 విశ్వావసు నామ సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమయ్యి ఆషాఢ శుద్ధ త్రయోదశి రోజున ముగుస్తోంది. రవి గారితో గురువు గారు కలిసి ఉన్నటువంటి కాలమే కాదు, ఆ మొత్తం కలిసి ఉన్నటువంటి కాలం అంతా కాదు, ఆ కొన్ని డిగ్రీల వరకే, ఒక 10 డిగ్రీల వరకు మూఢమి ఉంటుందన్నమాట. ఆ 10 డిగ్రీల వరకు అస్తంగత్వ దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా తీసుకోవాలి మనం. ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు అని చెప్పి తీసుకుంటూ ఉంటాం అన్ని డిగ్రీల కాలాన్ని. అది ఎప్పుడుంది? జూన్ 10వ తేదీ 2025వ సంవత్సరంలోనే జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురువు గారి యొక్క మూఢం ఉంది. కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు ఉండవు. అలాగే ఆషాఢ మాసంలో కూడా వివాహాది శుభకార్యాలు చెయ్యము. కాబట్టి దాన్ని శూన్యమాసం అని పిలుస్తాం. కాబట్టి ఇక శ్రావణ శుద్ధ పాడ్యం ఎప్పుడు మొదలవుతోంది? జూలై 25వ తేదీ మొదలవుతోంది. ఇక అక్కడి దగ్గర నుంచి మళ్ళీ శుభకార్యాలకి ముహూర్తాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా మా ప్రేక్షకులు గ్రహిస్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం.